వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ గురించి చదవబోతున్నాం. సో ఇండియాస్ కాంట్రిబ్యూషన్ అనగానే మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు డివైడ్ దిస్ టాపిక్ ఇంటూ 3 ఎరాస్. దట్ ఈస్ ద ఏన్షియంట్ పీరియడ్, మెడివల్ పీరియడ్ మరియు మోడర్న్ పీరియడ్. దీన్ని కొంతమంది హిస్టరీకి లేదా కల్చర్గాను కూడా భావిస్తూ ఉంటారు. బట్ ద సిలబస్ అనేది సైన్స్ అండ్ టెక్లో ఇచ్చారు కాబట్టి మనం క్లారిటీగా తెలుసుకోవాలన్నమాట. మళ్ళీ దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చండి? మెడిసిన్ కాంట్రిబ్యూషన్, అగ్రికల్చరల్ కాంట్రిబ్యూషన్, సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్లో మళ్ళీ ఫిజిక్స్, ఆస్ట్రోనమీ, కెమిస్ట్రీ, మెటలర్జీగా దీన్ని డివైడ్ చేయవచ్చు. అదే కాకుండా షిప్ బిల్డింగ్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. సో విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద టాపిక్ అండ్ సీ వాట్ వర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఏన్షియంట్ పీరియడ్కి వస్తే ద మేజర్ కాంట్రిబ్యూషన్, అతి పెద్ద కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంది అంటే దాన్ని ఐడియా ఆఫ్ జీరో. జీరో అనేది ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో అది ఇండియాలోనే కనుక్కొనబడింది. ద వాల్యూ ఆఫ్ జీరో హ్యాస్ బీన్ గివెన్ బై ఇండియన్స్, బై ఆర్యభట్ట గారు ఇచ్చారండి జీరో అనే వాల్యూ. ఓకే, జీరో అనేది మన ఇండియాలో బక్షాలి మాన్యుస్క్రిప్ట్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది. అదే కాకుండా రీసెంట్లీ కనుక్కున్నటువంటి చతుర్భుజ టెంపుల్ యొక్క వాల్స్ పైన కూడా జీరోని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందరూ అనుకుంటారు అసలు జీరో ఉపయోగం ఏంటి? సో టుడే ద కంప్యూటర్ వరల్డ్, ద ప్రోగ్రామింగ్ వరల్డ్ వర్క్స్ ఆన్ జీరో. 0101 కోడింగ్స్లో జరుగుతూ ఉంటుందండి. జీరో అంటే నెగిటివ్, 1 అంటే పాజిటివ్. ఇమాజిన్ దట్ వీ డు నాట్ నో వాట్ జీరో ఈజ్, then there would not have been a computer era of today. ఈ రోజున్న కంప్యూటర్ ఎరా జీరో లేకుంటే ఎగ్జిస్ట్ అయి ఉండేది కానే కాదు. See, mathematician Aryabhatta was the first person to create a symbol for zero, and it was through his efforts and mathematical operations like addition, subtraction started using the digit zero. The concept of zero and its integration into the place value system also enable one to write numbers no matter how large by using only 10 సింబల్స్. అంటే ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా చాలా సింపుల్గా రాసే విధంగా ఈ జీరో అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైనా ఉంది అంటే అది మన డెసిమల్ సిస్టమ్ అండి. డెసిమల్ సిస్టమ్ అంటే ఏంటండి? 1.343.224. ఓకే, ఇలా డెసిమల్ సిస్టమ్ అంటే డినామినేటర్లో మనకు కనుక 10 ఉంటే దాన్ని డెసిమల్ సిస్టమ్ అంటాము. అంటే జీరోస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ డినామినేటర్లో ఎలా సాల్వ్ చేయాలనే సిస్టమ్ని కూడా మనమే కనుక్కున్నాం అనమాట. సో ఇండియా గేవ్ ద ఇంజీనియస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఆల్ నెంబర్స్ బై మీన్స్ ఆఫ్ 10 సింబల్స్, దట్ ఈస్ ద డెసిమల్ సింబల్స్. అన్ని నెంబర్స్ని 10 పవర్స్తో చూపించే విధంగా ఇండియా అనేది ఫస్ట్ మొట్టమొదటి దేశం అండి. ఇన్ దిస్ సిస్టమ్ ఈచ్ సింబల్ రిసీవ్డ్ ఎ వాల్యూ ఆఫ్ పొజిషన్ well as an absolute value. Due to the simplicity of the decimal notation which facilitated calculation, this system made use of arithmetic in practical inventions much faster and easier. ఈ రోజు మనకి డెసిమల్ సిస్టమ్ ఉంది కనుకనే మనం అక్యురసీ మెయింటైన్ చేస్తున్నాం. డెసిమల్ సిస్టమ్ ఉంది కనుకనే మనకు ప్రిసిషన్ అనేది కూడా వస్తుంది. అంటే 0.0009 అనే ప్రిసిషన్ని కూడా, అంటే ఇంత చిన్న రీడింగ్ని కూడా తీసుకోవడం దేనివల్ల సాధ్యమవుతుందండి? కేవలం డెసిమల్ సిస్టమ్ వల్లనే. సో నెక్స్ట్ కాంట్రిబ్యూషన్, ఇదంతా కూడా మీరు మ్యాథమెటిక్స్ అనే హెడ్డింగ్లో రాయాలండి. మ్యాథమెటిక్స్, ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ న్యూమరికల్ నోటేషన్స్. న్యూమరికల్ నోటేషన్ అంటే మనం దాన్ని హిందూ అరబిక్ సిస్టమ్ అంటాము జనరిక్గా. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ నెంబర్ సిస్టమ్ అనేది ప్రపంచానికి ఇచ్చింది మన భారతదేశం అండి. దీన్ని అరబులు మన దేశం నుంచి నేర్చుకొని ఆ అరబుల దగ్గర నుంచి ఇతర దేశాలకు స్ప్రెడ్ అయింది కనుక దీన్ని అరబిక్ సిస్టమ్ అని కూడా అంటూ ఉంటాం. ఇండియా యాజ్ ఎర్లీ యాజ్ 500 BCE హ్యాస్ డివైజ్డ్ ద సిస్టమ్ ఆఫ్ డిఫరెంట్ సింబల్స్ ఫర్ ఈచ్ నెంబర్ 1 to 9 ఇలా. ఓకే, దిస్ నోటేషన్ సిస్టమ్ వాజ్ అడాప్టెడ్ బై అరబ్స్ హూ కాల్డ్ ఇట్ ద హింద్ న్యూమరల్స్. Centuries later, this notation system was adopted by Western world who called them Arabic numerals as it reached them through the Arab traders. Next, Fibonacci number. Fibonaccian నెంబర్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇలా ట్రయాంగులర్ సిస్టంలో
1 మళ్ళీ 1 1 ఓకే. ఆ తర్వాత ఇక్కడ 1 ఇది 2 యాడ్ చేస్తే మీకు వచ్చేది 2 ఓకే. ఇలా 2 and 1 3 అయిపోయాయి కదండి. సో you added both, you got 2. You added this 1 and 2, you get 3. మళ్ళీ ఇక్కడ 3 మళ్ళీ ఇక్కడ మీకు 1 వస్తుంది. సో దిస్ ఫిబొనాసియన్ సిరీస్ మనకి ఎందుకంటే అండి ఎక్స్పాన్షన్ సిరీస్లో చాలా ఉపయోగపడుతుంది. మీకు అందరికీ తెలుసు వాట్ ఈస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనుకుంటే a² ప్లస్ 2ab ప్లస్ b² అంటారు. ఇక్కడ చూడొచ్చండి మీరు ఇక్కడ ఫస్ట్ దానికి కోఎఫిషియంట్ ఎంత అండి 1, ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత అండి 2, ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత అండి 1. మీరు కనుక ఇక్కడ ఫిబొనాసియన్ సిరీస్ అబ్జర్వ్ చేస్తే హియర్ యూ కెన్ సీ ద కోఎఫిషియంట్ ఫర్ ద స్క్వేర్ టర్మ్ ఈజ్ 1 2 1. అదే మీరు a³ తీసుకుంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ తీసుకుంటే వాట్ ఈజ్ a ప్లస్ బి హోల్ క్యూబ్ a³ ప్లస్ b³ ప్లస్ 3a² ప్లస్ 3b²a. సో ఇక్కడ చూడవచ్చు 1 1 3 and 3. ఇక్కడ సిరీస్ చూడండి 1 3 3 1 అంతే కదా. సో దిస్ ఈస్ వాట్ ద ఫిబొనాసియన్ సిరీస్ ఈస్. దీన్ని ఫిబొనాసి అనే సైంటిస్ట్ గారి పేరు పైన పెట్టినప్పటికీ దీన్ని ఫిబొనాసి కంటే ముందు కూడా మన భారతదేశంలోనే కనిపెట్టబడింది. సో ఫిబొనాసియన్ నెంబర్స్ అండ్ దర్ సీక్వెన్స్ ఫస్ట్ అపియర్ ఇన్ ద ఇండియన్ మ్యాథమెటిక్స్ అట్ మత్రమేరు మెన్షన్డ్ బై పింగళ గారు రాసినటువంటి మత్రమేరులో మొట్టమొదటిసారిగా ఈ ఫిబొనాసి సిరీస్ అనేది మెన్షన్ చేశారు. ఇన్ కనెక్షన్ విత్ సాంస్క్రిట్ ట్రెడిషన్ ఆఫ్ prosody. Later on, the methods of formation of these numbers were given by mathematician Veerahanka, Gopala and Hemachandra. Much before the Italian mathematician Fabonacci introduced the fascinating sequence to the Western European mathematicians. Next. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ సిస్టమ్ అండి. బైనరీ సిస్టమ్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్ 0101లో ఉన్నటువంటి సిస్టమ్ని కూడా ఇండియాలోనే డెవలప్ చేశాం. బైనరీ సిస్టమ్ ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్ విత్ విచ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ ఆర్ రిటన్. Binary basically refers to set of two numbers 1 and 0, the combinations of which is called bytes or bits. The binary number system was first described by Vedic scholar Pingala in his book చండశాస్త్ర అనే పుస్తకంలో మన పింగళి గారు ఆనాడే మన యొక్క బైనరీ సిస్టమ్ గురించి చెప్పారు. సో విచ్ ఈస్ ఎర్లియర్ నోన్ సాంస్క్రిట్ ట్రిటైస్ ఆన్ ద స్టడీ ఆఫ్ పోయెటిక్ మెట్రిక్స్ అండ్ వర్సెస్. ఓకే, లఘు గురువులకు సంబంధించిన విధంగా, అంటే లఘువులు గురువులు ఉంటాయి కదండి మన తెలుగులో. సో దానికి అనుకూలంగానే ఈ యొక్క సిస్టమ్ని కనిపెట్టడం ద్వారా దాని నుంచి తీసుకున్న బేసిక్స్ నుంచి ఈరోజు మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ బైనరీ సిస్టంలో రాస్తున్నాం. ఓకే, ఛందస్సులో ఉంటుంది కదా, తెలుగు ఛందస్సులో లఘు గురువు, లఘు అంటే 1 కింద, గురువు అంటే 0 కింద కన్సిడర్ చేసుకొని ఈ యొక్క పోయట్రీకి సంబంధించిన గ్రామెటిక్ల నుంచి మనం సైంటిఫిక్ ఇన్వెన్షన్ మ్యాథమెటిక్స్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చక్రవాలా మెథడ్ ఆఫ్ అల్గారిథమ్స్. చక్రవాలా మెథడ్స్ ఆఫ్ అల్గారిథమ్స్. అల్గారిథం అంటే ఏంటండి, ఒక బాడీ అనేది ఎలా ఫంక్షన్ చేయాలి లేదా ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా ఫంక్షన్ చేయాలి అనే దాన్ని మనం ముందుగానే ఒక అల్గారిథంలో రాసుకుంటాం. బేసికలీ మీరు చిన్నప్పుడు క్లాస్ 10లో కూడా స్టార్ట్ బాక్స్, ఇన్స్ట్రక్షన్ బాక్స్, ఓకే, డెసిషన్ బాక్స్, ఇలా రాంబస్ షేప్లో ఉంటుంది డెసిషన్ బాక్స్. ఆ తర్వాత మళ్ళీ స్టాప్ వస్తుంది. ఓకే, ఇన్పుట్ బాక్స్, స్టార్ట్ బాక్స్, డెసిషన్ బాక్స్, ఇలా అన్నీ చూసుంటారు కదా. సో దిస్ ఈజ్ వాట్ అల్గారిథమ్ ఈజ్. దట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ ఇన్పుట్. ఇది కూడా కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో చక్రవాలా మెథడ్ ఈజ్ ఎ సైక్లికల్ అల్గారిథమ్ to solve indeterminate quadratic equations, including the Pell's equation. This method of obtaining integer solutions was developed by Brahmagupta, one of the well-known mathematicians in the 7th century. Another mathematician, Jayadeva, later generalized this method of wider range of equations, which was further redefined by Bhaskara II in the Bijaganita treatise. Okay. సో మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటువంటి అల్గారిథం, దేంట్లో అయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసి అందులో పడేస్తే నాకు ఆన్సర్ వస్తుందో ఆ యొక్క సిస్టమేటిక్ ప్రొసీజర్ అనేది ఎవరండి,
చక్రవాల మెథడ్ని ఎవరు కనిపెట్టారు? బ్రహ్మగుప్తా గారు కనిపెట్టారు. దాన్ని భాస్కర గారు కూడా ఎక్స్పాండ్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్, స్కేల్ పైన ఉన్నటువంటి రూలర్ మెజర్మెంట్స్ కూడా భారతదేశంలో హారప్ప నాగరికతలో మనం చూస్తూ ఉంటామండి. మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడైనా ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా రాద్దాం అనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది భారతదేశంలోనే ఏంటంటే ఎప్పుడూ సపరేట్గా లేదు. మన సివిలైజేషన్లో అంతర్గత భాగంగానే సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతి పొందుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు హారప్ప నుంచే స్టార్ట్ చేస్తే హారప్పలో ఏంటండి బ్రిక్స్ ఉంటాయి. ఏం బ్రిక్స్ అండి? దే ఆర్ ఎగ్జాక్ట్లీ సైజ్డ్ బ్రిక్స్, అంత మెజర్మెంట్ ఉన్న బ్రిక్స్. ఆ తర్వాత వెయిట్స్ అంటే మెజర్మెంట్ కొరకు ఎంత వెయిట్ చూజ్ చేయాలి, ఇదంతా కూడా సైన్సేనండి. That science has been developed during the Harappan period. Even the ruler ఏదైతే స్కేల్ మనం ఈరోజు వాడుతున్నామో ఆ రూలర్ కూడా ఇండియాలోనే బర్త్ తీసుకుంది. ఎక్స్కవేషన్స్ ఆఫ్ హారప్పా సైట్ హ్యావ్ ఈల్డెడ్ రూలర్స్ ఆన్ లీనియర్ మెజర్మెంట్ మేడ్ ఫ్రమ్ ఐవరీ అండ్ షెల్. ఏనుగు దంతాల నుంచి, షెల్స్ నుంచి తయారు చేసినటువంటి స్కేల్స్ హారప్పా కాలంలోనే బయటపడ్డాయి. మార్క్డ్ అవుట్ ఇన్ ద minute subdivisions with amazing accuracy. The calibrations correspond closely with the hasta increments or 3/8 inches traditionally used in the ancient architecture of South India. Ancient bricks found at the excavation site have dimensions corresponding to the units on these rulers. అంటే ఏవైతే బ్రిక్స్ మనకు దొరికాయో అవి ఎగ్జాక్ట్ డైమెన్షన్ని, యూనిట్స్ని ఫాలో అవుతూ వచ్చాయి. నెక్స్ట్, థియరీ ఆఫ్ ఆటమ్. దీన్ని మీరు ఫిజిక్స్లో రాయొచ్చు, కెమిస్ట్రీలో రాయొచ్చు. దీన్ని థియరీ ఆఫ్ ఆటమ్ ఎవరైతే ఇచ్చారండి, సో వన్ ఆఫ్ ద నోటబుల్ వాజ్ గివెన్ బై ఖండా. ఓకే, notable scientist of ancient India, Khanda, who said to have devised the atomic theory centuries before John Dalton. John Dalton గారు 19వ శతాబ్దంలో వారి థియరీని ఇస్తే మనం ఎప్పుడు ఇచ్చామండి? దాదాపు 1st century BCలోనే మనము ఈ అటామిక్ థియరీ మన ఖండా గారు ఇచ్చేశారు. హీ స్పెక్యులేటెడ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అణు ఆర్ స్మాల్ ఇండిస్ట్రక్టబుల్ ప్రాక్టికల్ లైక్ ఆటమ్. ఓకే, ఆటమ్ని వారు అణు అని పిలిచేవారు. ఇంత చిన్న పార్టికల్ కూడా ఉంటుంది. ఈ యొక్క థియరీ మీకు కల్చర్లో ఏమొస్తుందండి? డిఫరెంట్ సిస్టమ్స్ కల్చర్లో పార్ట్లో మీరు చదువుతారు హిస్టరీలో. But you should also know to write this topic in the science and technology. He also stated that Anu can be in 2 states, absolute rest and the state of motion. He further held that atoms of same substances combine with each other in the specific and synchronized manner to produce Davyanka or diatomic molecules, Trayanuka, that is triatomic molecules. ఆ కాలంలోనే కెమికల్స్కి సంబంధించినటువంటి రియాక్షన్స్, అటమ్కి సంబంధించినటువంటి ప్రతిదీ వారు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, హీలియోసెంట్రిక్ థియరీ. దీన్ని మీరు ఆస్ట్రోనమీ అని హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఆస్ట్రోనమీ అప్పటి వరకు ప్రపంచానికి తెలియదండి, సూర్యుడు గుండ్రంగా ఉంటే భూమి ఫ్లాట్గా ఉంటాడు, సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారని ఒక మూఢనమ్మకం తిరుగుతూ ఉండేది, అందరికి తెలీదు. సో కానీ ఆర్యభట్ట గారు ఈ యొక్క కాలానికి ముందే దాదాపు 5th 6th century టైంలోనే హీ గేవ్ ఎ థియరీ కాల్డ్ హీలియోసెంట్రిక్ థియరీ. అంటే సూర్యుడు అనేవాడు మన యొక్క సోలార్ సిస్టమ్ యొక్క సెంటర్లో ఉంటాడు, ఈ ప్లానెట్స్ అన్ని దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ సోలార్ ఎక్లిప్స్ మరియు లూనార్ ఎక్లిప్స్ ఏవైతే ఆ కాలంలో ఉన్న మూఢనమ్మకాలు, ఒక సైతాన్ వచ్చేసి దాన్ని మింగుతుందన్న మూఢనమ్మకానికి ఆపోజిట్గా వీరు ఏం చెప్పారు? Those are caused only because when moon blocks the sun. మూన్ వెళ్ళి సన్ను బ్లాక్ చేస్తే ఏమొస్తుందని ఎక్లిప్స్ వస్తుంది, లేదా ఎర్త్ వెళ్ళి మూన్కి పోయే లైట్ని సన్ నుంచి బ్లాక్ చేస్తే అక్కడ ఇంకో ఎక్లిప్స్ వస్తుంది. సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ వస్తూ ఉంటాయి. సో ద mathematicians of ancient India often applied their mathematical knowledge to make accurate mathematical predictions. The most significant among them was Aryabhatta, whose book Aryabhatta represented the pinnacle of astronomical knowledge. Aryabhatta గారు రాసినటువంటి ఆర్యభట్టియా బుక్ మీకు ఆస్ట్రోనమీని ఒక హై లెవెల్కి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. He correctly
propounded that the earth is round, rotates on its own axis and revolves around the sun, that is heliocentric theory. He also made predictions about the solar and lunar eclipse, duration of the day, as well as distance between the earth and the moon. ఒక రోజు వ్యవధి ఎంత, 23 గంటల 56 నిమిషాలు అనేది వారే చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్, ఏన్షియంట్ ఇండియాలో మెటలర్జీ పరంగా మీరు చూసుకుంటే ఏంటండి మెటలర్జీ పరంగా మీరు చూసుకుంటే ద మోస్ట్ ఫేమస్ ఇన్వెన్షన్ వాజ్ వుడ్స్ స్టీల్ అండి. ఇది ఎంత హార్డ్ మరియు ఎంత సున్నితంగా కట్ చేస్తుందంటే అండి, దీనిపైన ఒక చెక్క ముక్క జారి పడ్డా కూడా దాన్ని కట్ చేస్తుంది. ఒక సిల్క్ క్లాత్ కూడా గాలిలో నుంచి ఇలా సింపుల్గా పడితే ఆ సిల్క్ క్లాత్ని సైతం 2 ముక్కలు చేసే అంత షార్ప్నెస్ కలిగినటువంటి స్టీలే మన యొక్క వుడ్స్ స్టీల్. A pioneer steel alloy matrix developed in India, wood steel is a crucible steel characterized by a pattern of bands that was known in the ancient world by different names, ukku, hindwani or cerric iron ane పేర్లతో దీన్ని పిలుస్తుండేవారు. So this steel was used to make the famed Damascus swords. Damascus swords ని తయారు చేయడానికి కూడా మన భారతదేశం నుంచే ఈ స్టీల్ని ఎగుమతి చేసుకునేవారు వారు. Of the yore and could cleave far free falling silk scarf or a block of wood with the same ease. ఎంత సింపుల్గా ఒక సిల్క్ క్లాత్ని కట్ చేస్తుందో అంతే సింపుల్గా ఒక వుడెన్ బ్లాక్ని, ఒక చెట్టును కూడా నరికేసే అటువంటి సత్తా ఈ యొక్క వుడ్స్ స్టీల్కి ఉంటుంది. ప్రొడ్యూస్డ్ బై ద తమిళ్స్ ఆఫ్ చెరా డైనాసిటీ. ఎవరు ప్రొడ్యూస్ చేశారండి? తమిళ్స్ ఆఫ్ చెరా డైనాసిటీ. ద ఫైనెస్ట్ స్టీల్ ఆఫ్ ఏన్షియంట్ వరల్డ్ వాజ్ మేడ్ బై హీటింగ్ బ్లాక్ మ్యాగ్నటైట్ or in the presence of carbon in a sealed clay crucible kept inside the charcoal furnace. అంటే బేసిక్గా చెప్పాలంటే ఆ కాలంలోనే మనం కనిపెట్టినటువంటి స్టీల్ కార్బన్ స్టీల్. ఓకే, ఇక్కడ మీరు వుడ్స్ స్టీల్ యొక్క స్ట్రక్చరింగ్ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ ఈజ్ స్మెల్టింగ్ ఆఫ్ జింక్. జింక్ని ప్రాసెస్ చేయడం, జింక్ని కనుక్కోవడం లేదా జింక్ని అవుట్పుట్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదండి. ఈ యొక్క ప్రాసెస్ ప్రపంచానికి తెలిసే ముందే భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల ముందే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇండియా వాజ్ ద ఫస్ట్ టు స్మెల్ట్ జింక్ బై డిస్టిలేషన్ ప్రాసెస్, ఏ అడ్వాన్స్ టెక్నిక్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏన్షియంట్ అల్కెమీ. అల్కెమీ అంటే ఏంటండి? మెటల్స్లో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆలోచించడం స్టడీనే అల్కెమీ అంటాం. The ancient Persians has also attempted to reduce the zinc oxide in the open furnace, but they failed. పెర్షియన్స్ అంటే మన అరబులు ఎవరైతే ఉన్నారో, ఇరాక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. బట్ ఇండియా వాజ్ అ సక్సెస్ఫుల్ నేషన్. Zawar in Tiri Valley of Rajasthan is the world's first known ancient zinc melting site. The distillation technique of zinc production goes back to 12th century AD, an important contribution of India to the world of science. ఇక్కడ మీరు జింక్ ప్రాసెస్ చేసినటువంటి ఏరియాని, దాంట్లో యూజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ చూడొచ్చు. ఇట్ వాజ్ ఫస్ట్ జింక్ యొక్క ప్రాసెస్ ఫస్ట్ ఎక్కడండి? మన ఇండియాలో రాజస్థాన్లో చేయడం జరిగింది. సో నెక్స్ట్ సీమ్లెస్ మెటల్ గ్లోబ్ అనమాట. ఇది దాదాపు మీకు మెడివల్ ఇండియా టైంలోకి కన్సిడర్ చేయాలండి ఈ టాపిక్ని. దీన్ని నేను మెడివల్కి రాస్తాను మీకోసం. మిడైవల్. ఓకే, దీని అర్థం మనం మెడైవల్కి మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతున్నాం. సో మెడైవల్కి నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను, మెడైవల్లో టాపిక్స్ని డిఫరెన్షియేట్ చేస్తాను. కానీ దిస్ టాపిక్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ నేచర్. మామూలుగా ఒక స్టీల్ గ్లోబ్, ఒక గుండ్రటి గ్లోబ్ లేదా మెటల్తో తయారు చేసినటువంటి ఒక గోళాకారం అనేది 2 వస్తువులను అతికించడం ద్వారానో కొన్ని కాంపోనెంట్స్ని జాయిన్ చేయడం ద్వారానో సాధ్యమవుతుందని అందరికీ తెలుసు. అంటే వీ కెనాట్ ఫార్మ్ ఏ కంప్లీట్ స్పియర్ వితౌట్ వెల్డింగ్ ఆర్ జాయింట్స్ అనేది ఒకటి ఉండేది. కానీ భారతదేశంలో ఎటువంటి వెల్డింగ్, ఎటువంటి జాయింట్స్ లేకుండానే గుండ్రటి గోళాలను తయారు చేసినటువంటి దేశం భారతదేశం అండి. సో యూ కెన్ సీ, కన్సిడరింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ ఫీట్స్ ఇన్ ద మెటలర్జీ, ద ఫస్ట్ సీమ్లెస్ అంటే ఎటువంటి జాయింట్స్ లేనటువంటి సెలెస్టియల్ గ్లోబ్ వాజ్ మేడ్ బై అలీ కశ్మీర్ ఇబిన్ లుక్మాన్.
ఇన్ ద రీజియన్ ఆఫ్ ఎంపరర్ అక్బర్ గారి కాలంలో ఇక్కడ తయారు చేశారండి. యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ దిస్ ఇస్ అక్బర్ హోల్డింగ్ ఎ స్పియర్ ఆఫ్ గ్లోబ్. దిస్ వాస్ ద గ్లోబ్ విచ్ వాస్ మేడ్ డ్యూరింగ్ దట్ టైమ్. So next, in a major feat in metallurgy, Mughal metallurgists pioneered the method of lost wax casting to make the 20 other globe masterpieces in the reign of Mughal emperor. Before these globes were rediscovered in 1980s, the modern metallurgists believed that it was technically impossible to produce a metal globes without any seams given with the modern technology. 1980లో మళ్ళీ కనుక్కున్నప్పటికీ అసలు ఆ కాలంలో కూడా వెల్డింగ్ లేనటువంటి స్పియర్స్ని చేయడం అనేది అసాధ్యంగా భావించేవారు. నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియాలో మేజర్ కాంట్రిబ్యూషన్ మెడిసిన్ పరంగా చూస్తే ఓకే, ఇద్దరు వ్యక్తులు ముఖ్యమండి మెడిసిన్ పరంగా మీరు చూస్తే, సుశ్రుత సంహిత అండ్ చరక సంహిత. ఇక్కడ మనం ప్లాస్టిక్ సర్జరీ గురించి చదువుతాం. సుశ్రుత సంహిత, ఓకే, సుశ్రుత లేదా సుశ్రుత సంహిత. సుశ్రుత వాజ్ 6th century BC. వీరేంటంటే అండి సర్జన్ అండి, ఆ కాలంలో ఉన్నటువంటి సర్జన్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు పర్ఫార్మ్ రైనోప్లాస్టీ. రైనోప్లాస్టీ అంటే ఎవరైతే ముక్కుని వారి షేప్ చేసుకుందాం అనుకున్నారో అటువంటి సర్జరీని 6th century BCలోనే సుశ్రుత గారు వారు రాసినటువంటి సుశ్రుత సంహితలో ఎలాబరేట్గా మెన్షన్ చేశారు. అదే కాకుండా దాంట్లో వాడే అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని కూడా వారు డిజైన్ చేసి చూపెట్టడం జరిగింది. సో is considered to be one of the most comprehensive textbooks of the ancient surgery. The text mentions various illness, different వ్యాధులు, వాటికి సంబంధించిన వృక్షాలు, plants, precautions and cures along with complex techniques of plastic surgery. The Susruta Samhita is most well-known contribution to the plastic surgery is the reconstruction of nose known as rhinoplasty. So ఇదే కాకుండా క్యాటరాక్ట్ సర్జరీ ఏదైతే ముసలి వాళ్ళకి మొత్తం తెల్లగా ఫామ్ అవుతుంది చూడండి, మీ కంటిలో క్యాటరాక్ట్, దాన్ని తీయడానికి కూడా చేసినటువంటి సర్జరీ సుశ్రుత సంహితలో ఎలాబరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. ద ఫస్ట్ క్యాటరాక్ట్ సర్జరీ ఈజ్ సెడ్ టు హ్యావ్ పర్ఫార్మ్డ్ బై ఏన్షియంట్ ఇండియన్ ఫిజిషియన్ సుశ్రుత వే బ్యాక్ ఇన్ ద 6th century BC టు రిమూవ్ ద క్యాటరాక్ట్. మామూలుగా క్యాటరాక్ట్ని తీయడానికి వారు చిన్న ఇన్సిజన్ చేసి కంట్లలో దాంట్లో ఉన్న ఆ క్యాటరాక్ట్ని మెల్లిగా తీయడము లేదా ఒక పక్కకి తోయడము. సో రిమూవ్ ద క్యాటరాక్ట్ ఫ్రమ్ ద ఐ, హీ యూజ్డ్ నీడిల్ జంబముక్తి సలాకా. ఓకే, జంబముక్తి సలాకా అనే ఒక చిన్న నీడిల్ని యూజ్ చేశారు టు లూజన్ ద లెన్స్ అండ్ పుష్ ద క్యాటరాక్ట్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ విజన్. The eye would be then bandaged for few days till the eye is healed. Susruta's surgical works were later translated into Arabic language, and through the Arabs his works were introduced into the West. Arabs ద్వారా వీరి వర్క్ మొత్తం కూడా వెస్ట్కి వెళ్ళడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్, నేను ఇద్దరు పేర్లు చెప్పాను, ఒకరు సుశ్రుత గారు, ఒకడు చరకా గారు. ఈ చరక సంహిత ఈజ్ ఎ ట్రిటైజ్ ఆన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. సో చరక సంహిత దీంట్లో ఎటువంటి వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాధులకి ఎలా టెస్ట్ చేయాలి, ఏ చెట్లు వాడాలి, ఏ మూలికలు వాడాలి, ఏ వాడితే ఎలా తగ్గుతుంది, దానికి సంబంధించిన ప్రతి ఒక్క దాని గురించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్గా మనం చరక గారిని భావిస్తామండి. Was the first physician to present the concept of digestion and metabolism immunity in his book. Charaka's ancient manual on preventive medicine remained standard work on the subject of two millennia and was translated into many foreign languages including Arabic and Latin. So next, మెడివల్ ఇండియా లేదా మోడర్న్ ఇండియాకి మనం వస్తే మన ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్, ఈ కాంట్రిబ్యూషన్ ద్వారా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారండి. దట్ ఈస్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మెటాలిక్ రాకెట్స్. ఇది మన ఎవరు చేశారండి, టిప్పు సుల్తాన్ గారు వారు తయారు చేసినటువంటి రాకెటే ఈ యొక్క మెటాలిక్ రాకెట్. ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్ లేదా మీరు సింపుల్గా చెప్పాలంటే ఆంగ్లో మైసూర్ వార్ అండి. Mysore war. They were used in the Anglo-Mysore war to defeat the British.
The first iron casted rockets were developed in 1780s by Tippu Sultan of Mysore, who successfully used these rockets against large forces of British East India Company in Anglo-Mysore wars. He crafted long iron tubes. మామూలుగా వారు పెద్ద ఐరన్ ట్యూబ్స్ పెట్టేసి ఇలా పెట్టేసి దీని ముందు ఒక కత్తి పెట్టారండి. దీని ముందు ఒక కత్తి పెట్టడం జరిగింది. రాకెట్ దీనికి ఒక కత్తి పెట్టి ఇలా filled with them with the gunpowder and fastened them to the bamboo poles to create the predecessor of modern rocket. With a range of about 2 kilometers, these rockets were best in the world at the time and caused as much fear and confusion and damage. Due to them, the British suffered one of their worst ever defeats at the hands of Tippu Sultan. So next, ఇప్పుడు మనం మెడివల్ ఇండియాకి వచ్చేసామండి. సో కాంట్రిబ్యూషన్స్ అట్ ఏన్షియంట్ టైం అనేది ఎంతో వైడ్గా ఉండే వీఆర్ హెడ్ ఆఫ్ ద వరల్డ్. కానీ మెడివల్ ఇండియాకి వచ్చేసరికి ఈ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది స్లో డౌన్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఈ కాంట్రిబ్యూషన్లో కూడా మనం ఏన్షియంట్ ఇండియాలో చేసినటువంటి గొప్ప కాంట్రిబ్యూషన్స్ మెడివల్ ఇండియాలో రాలేదన్నమాట. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కార్ఖానాస్. మామూలుగా మెడివల్ ఇండియా అంటే మనం చూడాల్సింది ముఘల్స్, సుల్తానేట్స్ వీళ్ళందరూ. వారితో పాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి చోళాలు, చెరాలు, పాండ్యాస్ కూడా కొంతమంది ఉండేవారు మెడివల్ ఇండియాలో. సో వారి కాంట్రిబ్యూషన్ కూడా ఎస్పెషల్లీ క్యాస్టింగ్లో, మెటల్ క్యాస్టింగ్ అండ్ మెటలర్జీలో, బ్రాంజ్ ఇమేజెస్లో అక్కడ చూడొచ్చు. కానీ మేజర్గా మనం ఆల్ ఓవర్ ఇండియా గురించి ఆలోచిస్తే ముఘల్ కాంట్రిబ్యూషన్ మరియు సుల్తానేట్ కాంట్రిబ్యూషన్స్ ఇంపార్టెంట్. దాంట్లో వీరు ఎస్టాబ్లిష్ చేసినటువంటి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవంటే మదర్సాస్ ఎస్టాబ్లిష్ చేశారండి. మదర్సాస్ వర్ ద స్కూల్స్ అట్ దాట్ టైమ్. అక్బర్ గారు హీ వాజ్ ఎ వెరీ ఫాస్ట్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. హీ లైక్డ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. మ్యాథమెటిక్స్, సైన్స్, కామర్స్ అంటే వారికి చాలా ఇష్టం. అందుకని చెప్పేసి మదర్సా ఎడ్యుకేషన్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ని కంపల్సరీ కూడా చేశారు వారు. వీటితో పాటు వారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి కార్ఖానాస్ అంటే ఏంటంటే వర్కింగ్ ప్లేసెస్. ఎక్కడైతే రాయల్ ఫ్యామిలీకి అవసరమైనటువంటి వస్తువుల తయారీ జరుగుతుందో ఆయా కార్ఖానాలు కేవలం వస్తు తయారీ వేదికలే కాకుండా అవి సైంటిఫిక్ ఇన్వెన్షన్ వేదికలుగా కూడా మారడం జరిగింది. Okay, so that's what I have given all this slide. A large number of karkhanas were maintained by the kings and nobles to supply provisions, stores, equipment to the royal household and government departments. These karkhanas not only worked as manufacturing agencies but also served as the centers of technical and vocational training to young men. The karkhanas trained and turned out artisans and craftsmen in different branches who later set up their own independent karkhanas. Muslim rulers attempted to reform the curriculum of the primary school education. Some important subjects like arithmetic, mensuration, geometry, astronomy, accountancy, public administration, agriculture were included in the course. Though the special efforts were made by the rulers to carry out reforms in education, yet science did not make మచ్ హెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అంత ఎక్కువగా డెవలప్ కాలేదండి. ఏన్షియంట్లో ఏదైతుందో దాని అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి. ఎఫర్ట్స్ వర్ మేడ్ టు సీక్ ఎ కైండ్ ఆఫ్ సింథసిస్ బిట్వీన్ ఇండియన్ ట్రెడిషనల్ సైంటిఫిక్ కల్చర్ అండ్ ప్రివలెంట్ అప్రోచ్ ఆఫ్ సైన్స్ ఇన్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్తో కూడా కలయికతో మనం డెవలప్ చేద్దామని ట్రై చేశాం. సో మెడివల్ ఇండియాలో ఫస్ట్ టాపిక్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ ఈజ్ బయోలాజికల్ కాంట్రిబ్యూషన్ అండి. ఏమి డైరెక్ట్గా ఏం చేయలేదండి, ఏదో పెద్ద రీసెర్చ్ మాన్యువల్స్ ఏం లేదు. కానీ బికాజ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ మెడివల్ ఇండియా హైబ్రిడైజేషన్ అనేది జరిగింది. డిఫరెంట్ స్పీసీస్ మధ్యలో వీరు ఏదైనా ట్రాన్స్మిషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పులి ఒక సింహం మధ్యలో ఎటువంటి ఎనిమల్ వస్తుంది, అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి వీరు చేయడం జరిగింది. అవే కాకుండా వీరు వాడే అటువంటి జంతువులు ఏదైతే ఫాల్కన్ ఉంటుందో లేదా వీరు అటాక్కి లేదా అదేంటి వేటకి వెళ్ళేటప్పుడు యూజ్ చేసేటువంటి ఎనిమల్స్ గురించి, వాటి స్ట్రక్చర్స్ గురించి క్లియర్గా పుస్తకంలో రాయడం వల్ల మరియు ఇలా పెయింటింగ్స్లో చూపించడం వల్ల ఆ ఎనిమల్స్ గురించి అవగాహన అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. సో బయాలజీ డ్యూరింగ్ మెడివల్ పీరియడ్ ఈజ్ మోర్ అబౌట్ ద ఎనిమల్స్. Hamsadeva compiled Margapasi Shastra at 13th century, which gives general thought, not always scientific account of some of the beasts and birds of hunting. Okay, hunting lo use చేసేటువంటి బర్డ్స్
ఇంకా బీస్ట్ల గురించి ఎవరండి హంసదేవ గారు మార్గపాసి శాస్త్రాలు రాయడం జరిగింది. The medieval rulers as warriors and hunters kept animals such as horses, dogs, cheetahs and falcons. Animals both domesticated and wild existed in the menageries. Akbar showed a special interest in producing good breed. బ్రీడింగ్ ఎక్కువగా చేసేవారండి. మంచి స్ట్రాంగ్ హార్స్ కావాలి, మంచి స్ట్రాంగ్ లయన్స్ కావాలి వేటాడడానికి, యుద్ధం చేయడానికి అన్ని. ఆఫ్ డొమెస్టిక్ ఎనిమల్స్, ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్. ఈ బ్రీడింగ్ ఇంట్రెస్ట్ వల్లనే జహాంగీర్ in his Tuzuki Jahangiri recorded his observations and experiments of wedding and hybridization. ఆ కాలంలోనే హైబ్రిడ్ ఎనిమల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హైబ్రిడ్ ఆవులు ఎడ్లని ఎలా ప్రొడ్యూస్ చేయాలనే దానిపైన కూడా ట్రై చేశారు. హీ డిస్క్రైబ్డ్ అబౌట్ 36 స్పీసీస్ ఆఫ్ ఎనిమల్స్ తుజుకి జహాంగీరిలో. హిస్ కోర్ట్ ఆర్టిస్ట్ especially Mansoor produced elegant, accurate portrait of animals, some of which are still preserved in the several museums. As a naturalist, Jahangir was interested in the study of plants, and his court artists in their floral portraits described 57 plants. Even plants గురించి కూడా వీరు క్లియర్గా డిఫైన్ చేయడం, దాని స్ట్రక్చర్ని, దాని యొక్క డిజైన్ని కూడా ప్రొడ్యూస్ చేయడం ఈ విధంగా. See, this is a beautiful picture during the time of Jahangir produced by Mansoor, a zebra picture అన్నమాట. సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పరంగా మెడివల్ ఇండియాలో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. సో విత్ ద మ్యాథమెటిక్స్, బ్రహ్మగుప్త ద గ్రేట్ 7th century మ్యాథమెటిషియన్ హ్యాస్ గివెన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్. ఇది ఏన్షియంట్ ఇండియాలో జరిగిందండి. యాజ్ డిబేట్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ యాజ్ ఫార్చ్యూన్స్. ఏమంటున్నా అండి, నెగిటివ్ నెంబర్స్ అనేటివి డెట్స్ అంటున్నాడు. డెట్స్ అంటే అప్పులు అంటున్నాడు. పాజిటివ్ నెంబర్స్ అనేటివి మన అదృష్టాలు అంటున్నారు. విచ్ షోస్ దట్ ఏన్షియంట్ భారతీయాస్ న్యూ ద యూటిలిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫర్ ప్రాక్టికల్ ట్రేడ్. In early medieval period, 2 outstanding works in the mathematics were Ganita Sastra by Sridhara and Leelavati by Bhaskara. భాస్కర గారు రచించినటువంటి లీలావతి, వారి కుమార్తె పేరు పైన పెట్టారండి లీలావతి. అండ్ గణిత శాస్త్ర బై శ్రీధర. గణిత శాస్త్ర డీల్స్ విత్ మల్టిప్లికేషన్, డివిజన్, నెంబర్స్, క్యూబ్, స్క్వేర్ రూట్స్ అండ్ మెన్సురేషన్ అండ్ సో ఆన్. వేర్ గణేష్ దైవిజన ప్రొడ్యూస్ ద బుద్ధి విశాలిని, ఏ కాంటెంపరీ ఆఫ్ లీలావతి కంటైనింగ్ నెంబర్స్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్. మ్యాథమెటిక్స్లో కూడా ఆ కాలంలో ప్రోగ్రెసివ్గానే ఉన్నాయండి మనం. కానీ 1587లో లీలావతి పెర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేయబడిందండి. ఎవరు చేశారు అంటే ఫైది. ఎవరు చేశారు? ఫైది. సో బీజగణిత వాజ్ ట్రాన్స్లేటెడ్ బై అత్తావుల్లా రసూద్దీ డ్యూరింగ్ షాజహాన్స్ reign. సో నీలకంఠ జ్యోతిర్విధి, ఏ కోర్టియర్ ఆఫ్ అక్బర్, compiled thick Tajik introducing large numbers of Persian technical terms. Akbar ordered introduction of mathematics as a subject of study among others in the educational system. Okay, Bahuddin Amul, Nasiruddin Tusi, Arak and Al-Kashak made valuable contributions in the field of mathematics. Nasiruddin Tusi, the founder and director of Marag Observatory, was recognized as an authority. Okay, సో ఏన్షియంట్ మెడివల్ ఇండియాలో కూడా ఎందరో మంది పర్షియన్స్ మరియు అరబ్స్ దే కాంట్రిబ్యూటెడ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఎస్పెషల్లీ మెడివల్ ఇండియాకి వస్తే మనం పర్ఫ్యూమ్స్ చూస్తామండి. ఏంటండి? పర్ఫ్యూమ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఇండియా టు మ్యానుఫ్యాక్చర్ ద పర్ఫ్యూమ్స్. Before the introduction of writing paper, writing paper, ancient literature was preserved generally on the palm leaves in South India and birch bark, that is Bhoj Patra, in Kashmir and other North Indian regions of the country. Use of paper began in the medieval India. Kashmir, Sialkot, Zafarabad, Patna, Murshidabad, Ahmedabad, Aurangabad, Mysore were well-known centers for the paper production. టిప్పు సుల్తాన్ గారండి పేపర్ ప్రొడక్షన్ ఇంకా ఎక్స్టెన్సివ్గా చేశారు మైసూర్లో. డ్యూరింగ్ టిప్పుస్ టైమ్ మైసూర్ ప్రాసెస్ ద పేపర్ మేకింగ్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసింగ్ స్పెషల్ టైప్ ఆఫ్ పేపర్ దట్ హ్యాడ్ ఎ గోల్డ్ సర్ఫేస్.
The paper making technique was more or less the same throughout the country, differing only in the preparation of the pulp from different raw materials. Paper making కూడా మన ఇండియాలో మెడివల్ ఇండియాలో వచ్చినటువంటి ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే గోల్డ్ ఫాయిల్ ఉన్నటువంటి పేపర్ ఎవరైతే టిప్పు సుల్తాన్ గారి హయాంలో మైసూర్లో చేయబడిందో. The Mughals knew the technique of production of gunpowder and its uses in the gun. Indian craftsmen learned the technique and evolved suitable explosive compositions. They were aware of the method of preparation of gunpowder using saltpeter, sulfur, charcoal in different ratios for use in different types of guns. The principal type of fires included those which pierce through the air rockets produced by sparks of fire blazed with various colors and ended with explosion. సో మెడివల్ ఇండియాలో ఎక్స్ప్లోజివ్స్ కూడా ఎలాబరేట్గా ప్రొడ్యూస్ చేయబడ్డాయి. తుజుకి బాబరీలో గివ్స్ అన్ అకౌంట్ ఆఫ్ కాస్టింగ్ ఆఫ్ కెనన్స్ అనేటివి ఎలా క్యాచ్ చేస్తే ఎక్కువ కాలం మగ్గుతాయన్న దాని మీద. ద మెటల్ మెల్టెడ్ వాజ్ మేడ్ టు రన్ ఇన్ టు ద మోల్డ్ till full and then cool down. Besides explosives, other items were also produced. Aini Akbari speaks of regulations of perfume office. Okay, Aini Akbari lo. The attar of roses was popular perfume, the discovery of which is attributed to the mother of Noor Jahan. Mention may also be made here for the glazed tiles and pottery during the పీరియడ్. ఈ పీరియడ్లో తయారు చేసినటువంటి టైల్స్ కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్గా ఉండేవండి. ఆస్ట్రోనమీలో మేజర్ కాంట్రిబ్యూషన్ అండి మన జంతర్ మంతర్ లాంటి ఒక మేజర్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ కట్టినటువంటి జాయిసీ. ఓకే, జాయిసీగా నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఫిరోజ్ షా తుగ్లక్ established observation post in Delhi. Firoz Shah Bahmani under the Hakim Hussain Galani, Syed Muhammad Kazimi set up observatory in Daulatabadlo. Okay, Bahmani kingdomలో. నెక్స్ట్ ఉజ్జయిన్, వారణాసి అండ్ మథురా, ఢిల్లీ వర్ ద మెయిన్ అబ్జర్వేటరీ సెంటర్స్. బోత్ లూనార్ అండ్ సోలార్ క్యాలెండర్స్ వర్ యూజ్డ్. క్యాలెండర్ అనేది ఫ్రెండ్స్ మెడివల్ ఇండియాలో ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి ఒక అక్యురేట్ క్యాలెండర్ అనేది ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్లో లేదా డేస్లో లేదా అబ్జర్వేషన్లో క్యాలెండర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ క్యాలెండర్ ద వరల్డ్ కెనాట్ వర్క్ ఇన్ ఇట్స్ వే. So Mahendra Suri, a court astronomer of Firoz Shah, developed astronomical instrument called Yantra Raja. The Parameshwara and Mahabhaskariya were the famous families of astronomers and almanac makers. Nilakanta Somasutan produced a commentary on Aryabhatta. Kamalakara studied the Islamic ideas of the astronomy. He was an author of Islamic knowledge as well. జైపూర్ మహారాజా సవాయ్ జైసింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఎవరు సవాయ్ జైసింగ్ సెట్ అప్ 5 ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్. ఏదైతే జంతర్ మంతర్స్ ఉంటాయో ఢిల్లీలో ఒకటి, ఉజ్జయిన్లో ఒకటి, వారణాసిలో ఒకటి, మథురా ఒకటి, జైపూర్ ఒకటి. అక్కడ ఉన్నటువంటి సన్ డయల్ ఇప్పటికీ కూడా ఎంతో అక్యురసీగా టైంని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మెడిసినల్ ఫీల్డ్లో యునానీ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అయిందండి ఇండియాలో కూడా. దాంట్లో పల్స్ మరియు యూరిన్ శాంపుల్స్ ద్వారా మీరు ఎగ్జామినేషన్ ఎలా చేయాలన్న దాని మీద రీసెర్చ్ జరిగింది. శ్రాన్ఘధార సంహిత రికమెండేషన్స్ ఆఫ్ ద ఓపియం ఫర్ ద మెడిసిన్స్. ఓపియంని యూజ్ చేసి మెడిసిన్స్ ఎలా తయారు చేయాలో అని సరంగధార సంహితలో ప్రొవైడ్ చేయడం జరిగింది. రస చికిత్సా సిస్టమ్ డెల్ట్ ప్రిన్సిపల్లీ విత్ ద హోస్ట్ ఆఫ్ మినరల్ మెడిసిన్స్ ఇంక్లూడింగ్ మెటాలిక్ ప్రిపరేషన్. మెటల్స్ నుంచి మినరల్స్ నుంచి ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ చేయగలరో అది రస చికిత్సలో ఇదే మెడివల్ ఇండియాలో డెవలప్ అవ్వడం జరిగింది. తుఫాత్ ఉల్ ముమిన్ వాజ్ ఎ Persian treatise written by Muhammad Munin in 17th century which discussed the opinions of physics. సో ఫిజిక్స్లో కూడా కొంత పురోగతి జరిగింది కానీ ఎక్కువగా ఏం జరగలేదండి. యునానీ తిబ్బా, యునానీ మెడిసిన్ గురించి. సో ఇన్ అండ్ ఓవరాల్ జనరల్గా మీరు దయచేసి స్లైడ్స్ని పాస్ చేసుకొని చదవాలండి, ఎందుకంటే we are repeating the terms. They are all self-explanatory. Please pass every slide and read. These all మెడిసిన్లో యునానీ డెవలప్ అయింది. అలానే కొంత మెటలర్జికల్ ఫీల్డ్లో నుంచి మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి, యూరిన్ శాంపుల్స్ ద్వారా ఎలా కనుక్కోవాలి ఆ వ్యక్తి ఏ ఏ వాటితో ఇబ్బంది పడుతున్నారు, ఎవరెవరు ఈ ఆయుర్వేదాన్ని పెర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేసి ఎంత ఎఫర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబ్ గారు ఏం చేశారండి, ఈ యొక్క ఆయుర్వేదాన్ని పెర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేసి దాని అప్లికేషన్ కూడా వారు ఎంకరేజ్ చేశారనమాట.
So all these things are provided here, my friends. Please pass the slides and write down the important points which you need. మేము ఇక్కడ ఖచ్చితంగా అందరికీ పూర్తి నాలెడ్జ్ అందే విధంగానే ట్రై చేస్తూ ఉంటామండి. అందుకే పూర్తి కంటెంట్ని మీకు స్లైడ్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. లైన్గా చదివితే మీకు టైం వేస్ట్ తప్ప బోర్ కొడుతుంది వీడియో. సో దయచేసి ఒకసారి పాస్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ అగ్రికల్చర్లో అండి, అగ్రికల్చర్లో న్యూ ప్లాంటేషన్ సిస్టమ్ మొదలైంది. ఓకే, ఈ అగ్రికల్చర్ బేస్గా మనం ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండేది కనుక అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే విధంగా కూడా కొంత పురోగతి సాధించాము. అదే కాకుండా మనం ఒక వీల్ ద్వారా వాటర్ని లో లెవెల్ నుంచి హై లెవెల్కి పంప్ చేయడం ఎలా అనే టెక్నిక్ని కూడా మనం ఈ టైంలోనే కనుక్కున్నాం. సో అగ్రికల్చర్లో ఎక్కువ పురోగతి లేదండి, కొంత పురోగతి ఉంది. కానీ న్యూ క్రాప్స్ ఎలాంటి పొటాటో, టొబాకో వంటి క్రాప్స్ భారతదేశానికి రావడం జరిగింది మెడివల్ ఇండియాలో. ఈవెన్ చిల్లీస్ వర్ ఆల్సో అట్ దట్ టైమ్. నెక్స్ట్ యూ కెన్ సేమ్ అండి, ఒకసారి పాస్ చేసుకొని చూడాలి ఎలా వచ్చాయి. మ్యాంగో గ్రాఫ్టింగ్, మ్యాంగో చెట్టుని గ్రాఫ్ట్ చేసి ఇంకా హైబ్రిడ్ మ్యాంగోస్ని ప్రొడ్యూస్ చేయడం ఎలా, క్యాష్యూ అనేది ఇండియాకి ఎలా వచ్చింది అని అన్నీ కూడా మనకి మెడివల్ టైంలో అగ్రికల్చర్ ఫీల్డ్లో జరిగింది. ఇరిగేషన్ ఎక్కువ జరిగింది. వెల్స్ అండ్ ట్యాంక్స్ కట్టుకున్నాం, ఓకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్. సో ఆల్ దాట్ లైక్ ఇక్కడ ఉంది చూడండి, చెరాస్ దట్ బకెట్ మేడ్ ఆఫ్ లెదర్స్ and Denkil were used to lift the waters with the help of yoked oxen, which continue to be the means of irrigation. Low level nunchi high level ki water pump chesenduku. So friends, we'll end our class with medieval and ancient India here. Manam modern India lo jariginatuvanti initiatives, contributions ni role of science and technology తో పాటు కలిసి చదువుదాం. సో మనకి మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఈ టాపిక్ నుంచి సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ వన్ మెయిన్స్ మోడల్ క్వశ్చన్స్ అండి. వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? డిస్కస్ అని అంటారు. డిస్కస్ చేయండి. వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డ్యూరింగ్ ఏన్షియంట్ ఇండియా, లేదా వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డ్యూరింగ్ మెడివల్ అండ్ ఏన్షియంట్ అని ఇస్తారు. సో హౌ యూ ఆర్ గోనా రైట్ యువర్ ఆన్సర్? బేసికల్లీ మీరు ఆన్సర్ ఎలా మొదలు పెడతారంటే, దీనికి ఒక స్టేట్మెంట్తో మొదలు పెట్టండి. ఏన్షియంట్ ఇండియా వాజ్ ఎ వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్ with elaborate research in the field of science and technology, with various contributions in the field such as medicine, metallurgy, construction. మెడిసిన్ లోనే మీరు డివైడ్ చేస్తే సర్జరీ మరియు ఆయుర్వేద, ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీ, ఓకే. దీంట్లోనే మనకి అటామిక్ థియరీ దీంట్లో రావచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్, దీంట్లో కూడా అటామిక్ థియరీ వస్తుంది. ఆ తర్వాత మీరు మ్యాథమెటిక్స్, ఆ తర్వాత మీరు రాయాలనుకుంటే దీంట్లోనే మ్యాథమెటిక్స్లో కంప్యూటర్ లేదా అల్గారిథం. ఓకే, కంప్యూటర్ అంటే మోడర్న్ కంప్యూటర్గా ఆడుకోకండి అండి, బైనరీ సిస్టమ్ డెవలప్ చేసినటువంటి 0101 యొక్క దాని గురించి మీరు ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ తర్వాత మీరు ఆస్ట్రోనమీ, ఇక్కడ మీరు ఆర్యభట్ట మరియు వీరి కాంట్రిబ్యూషన్స్ యొక్క హీలియోసెంట్రిక్ థియరీ. సో ఇవన్నిటిని ఇలా సైడ్ హెడ్డింగ్స్ ప్రొవైడ్ చేస్తూ కింద ఎలాబరేట్గా రాస్తూ కంక్లూజన్లో ఏం రాస్తాం? ఇండియా డ్యూరింగ్ ఏన్షియంట్ టైమ్ వాజ్ ద లీడర్ ఆఫ్
for the world in science and technology. So for India today to become the leader in the field of science and technology, there is a need of investment in the field of science and technology, especially in the research and development. Thus by increasing the amount of GDP, ఏంటంటే జీడిపిని 2% పెంచడం వల్ల మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగడం వల్లనే మన భారతదేశం మళ్ళీ ఈ యొక్క పురోగతిని ఈ యొక్క స్టేటస్ని పొందగలదు అని చెప్పేసి కంక్లూషన్లో రాయాలి. So friends, thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.